హైదరాబాద్ రాజేంద్ర నగర్ కరాచీ బేకరీలో సిలిండర్ పేలింది. 15 మందికి గాయాలయ్యాయి. పలువురు పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. బేకరీ కిచెన్లో ఈ సిలిండర్ పేలినట్టుగా తెలుస్తోంది. దీంతో 15 మందికి గాయాలయ్యాయి. రాజేంద్ర నగర్లో ఉన్న కరాచీ బేకరీ కిచెన్లో ఈ సిలిండర్ పేలింది. పేలిన ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. దాంట్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. రాజేంద్ర నగర్ కరాచీ బేకరీలో గ్యాస్ సిలిండర్ పేలింది. బేకరీ కిచెన్లో సిలిండర్ పేలడంతో 15 మందికి గాయాలయ్యాయి. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అడిగి తెలుసుకున్నారు. రాధాకృష్ణ, గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? సిలిండర్ పేలడానికి గల కారణాలేంటి? సంబంధించిన మెయిన్ కిచెన్ ఇది. ఇక్కడ నుండే కరాచీ బేకరీకి సంబంధించిన అన్ని బేకరీలకు, అంటే కరాచీకి సంబంధించిన వాటికి సంబంధించిన బ్రాంచ్లకు ఇక్కడ నుండే మెయిన్ గా తరలిస్తారు ఆ బేకరీకి సంబంధించిన ఐటమ్స్. ఇవాళ రోజు పనిలో భాగంగానే అక్కడికి కార్మికులు అందరూ వచ్చారు. అంటే అందులో పనిచేసిన వాళ్ళందరూ వచ్చి తమ వర్క్ వాళ్ళు చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్ పేలుడు చోటు చేసుకోవడం జరిగింది. దీంతో దాదాపు 15 మందికి గాయాలు కావడం జరిగింది. అందరూ కూడా కిచెన్ లోనే పనిచేస్తున్నారు. వాళ్ళ అందరూ కూడా గాయాలు కావడం జరిగింది. దాంట్లో 10 మందికి సంబంధించి పరిస్థితి విషమంగా ఉండడంతో వాళ్ళందరినీ కూడా కంచన్బాగ్ లో ఉన్న అపోలో డిఆర్డిఓ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మిగిలిన 5గురిని కూడా శంషాబాద్ లో ఉన్న మరొక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్న 5గురిలో కూడా మరొకరికి విషమంగా ఉండడంతో అతన్ని కూడా అపోలో డిఆర్డిఓ ఆసుపత్రికి కొద్దిసేపటి క్రితమే తరలించడం జరిగింది. కేవలం సిలిండర్ పేలుడు ద్వారానే ఈ ఘటన జరిగినట్లు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆ కరాచీ బేకరీకి సంబంధించిన మెయిన్ కిచెన్ ఇది. చాలా వరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే చాలా పెద్ద కిచెన్ ఇది. ఆ కరాచీకి సంబంధించిన అన్ని బేకరీలకి ఇక్కడ నుండే ఫుడ్ అనేది సప్లై చేస్తుంటారు కాబట్టి రోజు మాదిరిగానే వీళ్ళు వెళ్లారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు మాత్రం ఆ కిచెన్ లో ఉన్న వాళ్ళంతా కూడా ఎప్పుడైతే సిలిండర్ పేలుడు జరిగిందో అక్కడ అప్పటికే ఆయిల్ కి సంబంధించిన వాటితో పాటు బేకరీ ఐటమ్స్ కి సంబంధించిన కొన్ని ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. వాటికి మంటలు అంటుకోవడంతో వీళ్ళకు తీవ్ర గాయాలు కావడం జరిగింది. వెంటనే వీళ్ళందరినీ కూడా ఆసుపత్రికి అయితే ప్రస్తుతం అయితే తరలించామనేది అక్కడ ఉన్న సిబ్బంది చెప్తున్నారు. అక్కడ మంటలు కూడా ప్రస్తుతం ఫైర్ సిబ్బంది మంటలను కూడా ఆర్పివేయడం జరిగింది. కాలిన వాళ్ళకి సంబంధించిన పరిస్థితి దాదాపు 10 మంది వరకు కూడా విషమంగా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ కార్మికులుగా ఉన్నారు. వాళ్ళకంటే థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. सर वो पता नहीं, अचानक सब कुछ ठीक चल रहा था, अचानक कहाँ से